టెక్నాలజీ, వ్యవసాయం ఈ రెండూ కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? ఈరోజు మనం అలాంటి ఒక కొత్త, చాలా ఇంట్రెస్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వ్యవసాయంలో జీఐఎస్ అనలిస్ట్. అసలు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని వాడుతూ మంచి జీతం సంపాదించడం నిజంగా సాధ్యమేనా? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. సో, ఈ విశ్లేషణలో దీనికి సమాధానమేంటో చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కొత్త కెరియర్, జీఐఎస్ అనలిస్ట్. సరే, ఇంతకీ జీఐఎస్ అనలిస్ట్ అంటే ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చూద్దాం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఒక జీఐఎస్ అనలిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ అన్నమాట. వీళ్ళేం చేస్తారంటే మ్యాపులు, శాటిలైట్ నుంచి వచ్చే ఫోటోలు ఇలాంటి భౌగోళిక డేటాను వాడుకుని రైతులకు హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళ భూమి, పంటల గురించి చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డేటా బాగా ఉపయోగపడుతుంది. సరే, మరి వీళ్ళు ఏ టూల్స్ వాడతారు? ముఖ్యంగా ఆర్జిఐఎస్, క్యూజిఐఎస్ అని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అలాగే జీపీఎస్ సర్వేయింగ్, ఇంకా డ్రోన్ మ్యాపింగ్ కూడా. ఈ టెక్నాలజీతోనే మొత్తం డేటాను అనలైజ్ చేసి రైతులకు ఉపయోగపడేలా చేస్తారన్నమాట. ఓకే, బాగుంది. కానీ ఇంతకీ ఈ స్మార్ట్ ఫార్మింగ్ అంటున్నారు కదా, అంటే ఈ ఆధునిక వ్యవసాయంలో వీళ్ల పాత్ర ఎందుకంత ఇంపార్టెంట్? తెలుసుకుందాం పదండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న ఈ స్మార్ట్ ఫార్మింగ్ వెనుకున్న అసలైన బ్రెయిన్ ఈ జీఐఎస్ టెక్నాలజీనే. అదెలాగో చూద్దాం. ఈ టెక్నాలజీ వల్ల రైతులకు చాలా లాభాలున్నాయి. ఉదాహరణకి, పొలంలో ఏ ప్రాంతంలో పంటలు బాగా పెరుగుతాయి, పురుగులెక్కడ ఎక్కువగా ఉన్నాయి, లేదా ఏమైనా రోగాలొచ్చే అవకాశముందా, ఇలాంటివి తెలుసుకోవచ్చు. అంతేకాదు, భూమి లోపల నీటి వనరులు ఎక్కడున్నాయో కూడా కనిపెట్టొచ్చు. ఇంకా ఎక్కడ ఎక్కువ దిగుబడి వస్తుందో కూడా గుర్తించొచ్చు. సరే, ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విషయానికి వద్దాం. అదేంటంటే కెరియర్ ఎలా ఉంటుంది, మరి జీతమెంతొస్తుంది? ఆ వివరాలు చూద్దాం. ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే చాలా దారులున్నాయి. సింపుల్గా జీఐఎస్లో ఒక సర్టిఫికేట్ కోర్స్ చెయ్యొచ్చు, లేదా జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్లో డిప్లొమా చెయ్యొచ్చు. ఇంకాస్త అడ్వాన్స్డ్గా వెళ్లాలంటే జియో ఇన్ఫర్మాటిక్స్లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ కూడా చెయ్యొచ్చు. వీటితో పాటు అగ్రికల్చర్ మీద స్పెషలైజ్డ్ జీఐఎస్ ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే జీతం సుమారుగా సంవత్సరానికి 3.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఒక మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి కదా. కొన్ని సంవత్సరాల అనుభవం వచ్చాక అదే జీతం సంవత్సరానికి 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెరుగుతుంది. చూశారా గ్రోత్ ఎలా ఉందో? ఇక సీనియర్ పొజిషన్కి వెళ్లారంటే వామ్మో, సంవత్సరానికి 12 లక్షల నుంచి ఏకంగా 20 లక్షల వరకు కూడా సంపాదించొచ్చు. అంటే ఈ కెరియర్లో భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సరే, మరి ఈ కెరీర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇంకా కొన్ని వివరాలు చూసి ముగిద్దాం. చాలామందికి వచ్చే ఒక కామన్ క్వెశ్చన్, ఇంతకీ ఈ ఉద్యోగానికి భవిష్యత్తు ఉంటుందా లేక కొన్నాళ్లకే పోతుందా అని. డౌటే లేదు, భవిష్యత్తు చాలా చాలా బ్రైట్గా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డ్రోన్లు, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీల వాడకం రోజురోజుకి పెరుగుతోంది. ఇవన్నీ పెరిగే కొద్దీ వ్యవసాయంలో జీఐఎస్ అనలిస్ట్ల అవసరం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇదొక పక్కా ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ అన్నమాట. ఈ టాపిక్ గురించి మీకింకా ఎక్కువ వివరాలు కావాలంటే మా గార్డెన్ హ్యాక్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింకులు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ లింక్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకసారి చెక్ చేయండి.